జస్ట్ పైకి హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైం మేము రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ అట్లా ఉన్నాము. ఆ ఉన్న టైంలో అక్క బావగారు మమ్మల్ని హైదరాబాద్లో చాలా ఫేమస్ కదా వండర్లా, సో అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎట్లా ఎంజాయ్ చేసాం, ఏమేమి చూసాం అనేది ఈరోజు మీకు వీడియో. అంటే ఫస్ట్ అనుకోలేదు వీడియో చేద్దామని, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా అనిపించి కొంచెం రాము గారిని రిక్వెస్ట్ చేస్తే కొంచెం షూట్ చేయని, సో ఆయన ఇంకా షూట్ చేశారు. ఇది నేను దారి మధ్యలో వెళ్తున్నప్పుడు వ్యూ బాగుంది కదా అని చెప్పేసి వీడియో అనేది షూట్ చేశాను. ఇప్పుడు ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. అంటే ఇక్కడ మేము ఆల్రెడీ వెళ్ళటం, అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది, డ్రెస్ చేంజ్ చేసుకుంటాం అన్న అయిన తర్వాత ఫస్ట్ మేము కొలంబస్ ఎక్కుదామని చెప్పేసి అక్కడ క్యూలో నించున్నప్పుడు పక్కన రోలర్ కోస్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అది అనేది చిన్న క్లిప్ నేను తీయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఈ కొలంబస్ ఎక్కాలి, క్యూలో ఉన్నాము. ఇందులో మనం ఏది బాగా ఎంజాయ్ చేయాలి అన్నా మనకి చాలా ఓపిక ఉండాలి అండ్ సహనం కూడా ఉండాలండి. ఎందుకంటే చాలామంది క్రౌడ్ ఉంటుంది, ప్రతి చోట కూడా క్యూస్ ఉంటాయి. లైన్లో మనము వెయిట్ చేసి కొంచెం సేపు టైము అక్కడ ఇచ్చిన తర్వాత మనం దేనైనా ఎంజాయ్ చేయగలుగుతాము. వెళ్ళిన వెంటనే అవ్వాలంటే అవ్వదు. సో అంటే వీకెండ్ టైం కదా, మేము వెళ్ళింది వీకెండ్ టైంలో కాబట్టి చాలామంది క్రౌడ్ ఉంది, కానీ పిల్లలతో వాటితో బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఇంతకుముందు ఒకసారి వెళ్ళాం కానీ అప్పుడు రాముగారు రాలేదు. సో ఇప్పుడు వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ అండ్ అక్క వాళ్ళ ఫ్యామిలీ, అక్క బావగారు అండ్ పిల్లలు అండ్ నేను రాముగారు పిల్లలు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా దీన్ని చూస్తేనే నాకు భయం వేసింది. అంటే భయం మీన్స్ అంటే అది అంత పైకి వెళ్తుంది కదా, మేబీ అంత ఉండదు అనిపించింది. కానీ దాంట్లోకి వెళ్ళి ఎక్కువ కూర్చున్న తర్వాత తెలిసింది ఇది ఎట్లుంటుందని చెప్పేసి. నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. ఇందులో కొంచెం ఫేసెస్ బ్లర్ చేస్తాను, ఎందుకంటే నాకు పర్మిషన్ రాలేదు ఫేసెస్ రివీల్ చేయడానికి. సో అట్లా మా సిస్టర్ది ఇంకా మేబీ నాది కూడా చేసుకుంటే చేసుకోవచ్చు, చూస్తాను వీడియోని బట్టి. ఇప్పుడు ఇంకా ఇది ఎక్కిన తర్వాత మేము ఇంకేమేమి ఎంజాయ్ చేసాం ఏంటి అనేది వితౌట్ నేను మ్యూజిక్ యాడ్ చేయకుండా రా వీడియో అనేది పెడుతున్నాను. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎట్లా ఉంది, వాళ్ళ అరుపులు కేకలు గోలు ఎట్లా ఉంది కూడా తెలియదు కదా. సో అందుకని జస్ట్ పైకి
అదేరా బాబు అక్కడ కూడా మనం వెంటకి తిన్నాండి గట్టి గట్టుకో స్టార్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే కలగే నేను ఎక్కడ అయితే అది అక్కడ తిరుగుతుంది ఇక్కడ ఇంట్లో ఏది చెల్లా ఇద్దరు ఇంట్లో ఎక్కడ కళ్ళు మూసేస్తుంది చిన్న అది చిన్నది మా చిన్నది అది ఆలోచిస్తాను ఇంకా అవన్నీ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ లంచ్ చేయడానికి ఫుడ్ తినడానికి వచ్చేసాము. మనం టికెట్స్ తీసుకున్న కౌంటర్లోనే ఫుడ్కి కూడా తీసుకుంటే వాళ్ళు కూపన్స్ ఇస్తారు. అవి పట్టుకుని మనం ఫుడ్ హాల్కి అనేది వచ్చేస్తే ఇక్కడ మనకి సమ్ వెరైటీస్ పెడతారు. మనం ఎంత కావాలితే అంత తినొచ్చు. ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుందండి. మేబీ మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ఒకసారి ట్రై చేయండి, మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇక్కడ హాల్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఫుడ్ది తీద్దాం అనుకున్నాను, కానీ అప్పటికి చాలా టైం అవ్వడం వల్ల పిల్లలకి కూడా ఆకలి అవుతుందంటే ఇంకా మేము డైరెక్ట్ తినడానికి వెళ్ళాము, ఎక్కువ షూట్ చేయలేకపోయాను. సో ఒకసారి మీరు వెళ్ళినప్పుడు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా మేము ఇంకా మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అనేది రావటం జరిగింది. ఇక్కడ నిజంగా చాలా మూవీస్లో చూసుంటాము ఈ లొకేషన్ అనేది. సో నిజంగా చాలా ఎంజాయ్ఫుల్ అండి, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే కిడ్స్ జోన్ వేరే ఉంటుంది అండ్ అడల్ట్స్ జోన్ వేరే ఉంటుంది. సో బాగా పిల్లలు మనం ఇక్కడ విడిచిపెట్టి మనం ఇంకా ఆ చుట్టుపక్కల ఏమైతే ఉన్న అడ్వెంచర్స్ అవన్నీ కూడా చేయొచ్చు. సో ఇంకా
మంచిగా చిన్న చిన్న పిల్లలతో చాలామంది క్రౌడ్ వచ్చారు. చాలా చిన్న చిన్న పిల్లలతో నిజంగా జీయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం కానీ అంత డేర్ చేయలేకపోయాము. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా, అడల్ట్స్కి నాట్ అలౌడ్, సారీ కిడ్స్కి నాట్ అలౌడ్, ఓన్లీ అడల్ట్స్గానే ఉంది. సో అందుకని మేము ఇంకా పిల్లలతో వాళ్ళని వదిలిపెడితే మళ్ళీ అటు ఇటు వెళ్తారనే భయంతో మేము వాళ్ళని ఎక్కువ మాతోనే ఉంచుకున్నాము. సో ఇప్పుడు ఇంకా ఈ వాటర్ ఫాల్స్ అనేది కూడా మొత్తం సరౌండింగ్ ఎట్లుంది ఏంటనేది చూసేయండి. అవును ఒకసారి ఆగు పెట్టుకున్నాను. పెడతాను.
వండర్లాలో తప్పకుండా చూడాల్సిన దాంట్లో ఇది స్పేస్ వ్యూ అండి. ఇది మనకు మూవీ టైప్ చూపిస్తారు. నిజంగా ఇది చాలా బాగుంది. ఇది నేను క్యూలో నించున్నప్పుడు తీసిన వీడియో. లోపల అలౌ లేదు వీడియోకి, సో అంత తీసే టైం కూడా ఉండదు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది లోపల. ఈసారి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఇదేనండి ఈరోజు వీడియో. వండర్లా అప్పటికే టైం చాలా అయిపోయింది, 8:30 అట్లా అయిపోయింది. ఇంకా మేమందరం కూడా ఇంకా దీంతో లాస్ట్. ఇంకా సో ఎక్కువ వీడియో షూట్ చేయలేకపోయినాను, ఎందుకంటే అదంతా వాటర్ గేమ్స్ కదా. సో అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ కోడ్తోనే ఉండాలి. సో దానివల్ల మేము ఎక్కువ ఫోన్స్ క్యారీ చేయలేకపోయాము. మ్యాక్సిమం వీలంత మట్టికి నేను కొంచెమే షూట్ చేయగలిగాను. మేబీ తెలియని వాళ్ళ కోసం తెలుస్తుంది కదా, ఒకసారి చూస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుందనే థాట్తో. మరి నా వీడియో మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా లేదా అనేది లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.